రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,91,159 రూపాయలతో ఈ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది అంకెల సమాహారం కాదు, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని అభివర్ణించారు. మొత్తం ఇది బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది, దీని లక్ష్యాలేంటి, కేటాయింపుల ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయనే అంశంపై మరి చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు పాపిరెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు. అదేవిధంగా గుమ్మి రామిరెడ్డి గారు క్రెడాయ్ జాతీయ కార్యదర్శి జాయిన్ అయ్యారు. అదేవిధంగా వరంగల్ నుంచి డాక్టర్ తిరునహరి శేషు గారు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా విశ్లేషకులు. సార్ శేషు గారు, మీరు బడ్జెట్ ప్రతిపాదనలన్నీ కూడా ఇప్పటివరకు విన్నారు కదా. ఈ మొత్తం ఈ బడ్జెట్ యొక్క స్వరూపం, లక్ష్యం ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం, రోడ్ మ్యాప్, దీన్ని బట్టి ఎలా విశ్లేషించవచ్చు? శేషు గారు నమస్కారం. అందరికీ నమస్కారం. వినపడుతుందండి? అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్. లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి బడ్జెట్ ని మొట్టమొదటిసారి ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా తన బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదట ఇదే మాటలు చెప్పారు. అంటే సహజంగా బడ్జెట్ అంటే అంకెల గారని అనుకుంటారు, కానీ మాది ఒక ఆచరణాత్మకమైనటువంటి ఆకాంక్షల బడ్జెట్ అనేటటువంటి పదాలు వాడుతూ బడ్జెట్ ప్రసంగాన్ని తీసుకొచ్చారు. అయితే బడ్జెట్ మొత్తం కనుక మనం చూస్తే ముందే ఊహించాం, దరిదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతారని అనుకున్నాం, కానీ అంతకంటే కొద్దిగా తక్కువగా 2,91,000. శేషు గారు, ఈ బడ్జెట్ను కేసీఆర్ స్పందించారు. బడ్జెట్లో కొత్తదనం ఏం లేమి అని చెప్తున్నారు. ఏ పథకం పైన కూడా నిర్దిష్టమైన పాలసీ లేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కేవలం ఈస్ట్ మన్ స్టోరీ చెప్పినట్టుగా ఉంది తప్ప బడ్జెట్ కాదని చెప్తున్నారు. శేషు గారు, కేసీఆర్ స్పందన కూడా చూశారు. అదేవిధంగా బట్టి విక్రమార్క మాత్రం ఇది ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబంగా, ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని వ్యక్తీకరణగా ఉప ముఖ్యమంత్రి వ్యక్తీకరించారు. మొత్తం ఈ బడ్జెట్ను మీరు ఎలా చూస్తున్నారు, ఎలా విశ్లేషిస్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యాఖ్యానాలు మనం చూసాం. పాలసీ ఫార్ములేషన్ లేవన్నారు, దళిత బంధువుకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ప్రస్తావన లేదన్నారు, రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు అని అన్నారు. మొత్తంగా బడ్జెట్ లో కొత్తదనం లేదనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలుగా మనం పొలిటికల్ క్రిటిసిజం గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మొత్తంగా బడ్జెట్ లో ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయారిటీ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఒక ప్రయారిటీ ఉన్నట్టుగా మనకు చూస్తాం. మొత్తంగా అయితే ట్రస్ట్ ఏరియాస్ ఉంటాయి, కీ ఏరియాస్ ఉంటాయి, ముఖ్యమైన ప్రధాన రంగాలు ఉంటాయి, తర్వాత సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ ఉంటాయి. బట్ కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు గత ప్రభుత్వాలు చూసినా ఇప్పటి ప్రభుత్వాలు చూసినా కొంత సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి బడ్జెట్లు, పాలసీలు రూపొందించుకున్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ ఈ బడ్జెట్ లో కూడా మెయిన్ ట్రస్ట్ ఏరియాకి వచ్చేసి వాళ్ళు చాలా బిగ్ ప్రయారిటీ ఇచ్చినటువంటి రంగం ఏంటంటే వ్యవసాయ రంగానికి ఇచ్చారు. దరిదాపు 72,000 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో ప్రతిపాదన చేశారు. అంటే చాలా సింహభాగాన్ని పెద్ద మొత్తంలో దీనికి కేటాయించినట్లుగా మనం చూడాలి. రెండో అటెన్షన్ వచ్చినటువంటి సెక్టార్ ఏంటి అంటే వెల్ఫేర్ సెక్టార్, 40,000 కోట్లు. అంటే ఈ రెండింటికే, అటు వ్యవసాయానికి ఇటు వెల్ఫేర్ కి వచ్చేసరికి మొత్తం బడ్జెట్ లో 1,12,000 కోట్ల రూపాయల అటెన్షన్ ఈ రెండు రంగాలకి వచ్చినట్టు విషయాన్ని మనం చూసాం. ఇదే సేమ్ గా మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా చూసినప్పుడు అక్కడ కూడా 53,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలకు కేటాయించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 93,000 కోట్ల రూపాయలు. అంటే కొద్దిగా ప్రయారిటీస్ మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇదే 2023-24 ఫుల్ టర్మ్ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి వచ్చినటువంటి అటెన్షన్ 26,000 కోట్ల రూపాయలే కదా. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ లో 72,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని టైమ్స్ పెరిగినట్టుగా ఒకసారి మనం చూడాల్సింది. ఎందుకనంటే చాలా స్పష్టంగా బడ్జెట్ ప్రసంగంలో
బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, తెలంగాణ అనేది ఒక వ్యవసాయక రాష్ట్రము. ఇప్పటికి కూడా దాదాపు 47% మంది తెలంగాణలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి వ్యవసాయ రంగం ఒక కీ సెక్టార్ గా మారిపోయినటువంటి తరుణంలో ఇంత పెద్ద అటెన్షన్ రావటం ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చూడాలి. రెండోది, తెలంగాణ మీరు సోషల్ కంపోజిషన్ కనుక చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమూహాలు 90% SC, ST, BC మైనారిటీలే ఉంటారు. వాళ్ళందరికీ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా గుర్తించింది కాబట్టి ప్రభుత్వం దరిదాపు ఈ బడ్జెట్ లో 40,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు. ఈ రెండు ఒకటి అయితే ముఖ్యంగా మళ్ళా విద్యా వైద్య రంగాలకు కూడా విద్యా రంగానికి ఈ బడ్జెట్ లో గత బడ్జెట్ లో మనం 19,000 కోట్ల రూపాయలు తీసుకున్నాం. ఇది 2023-24 బడ్జెట్ లో 19,000 కోట్ల రూపాయలు తీసుకుంటే మీకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి వచ్చేసరికి ఈ బడ్జెట్ కి వచ్చేసరికి 21,000 కోట్ల రూపాయలని తీసుకొని రావడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలలో కూడా ప్రాథమిక విద్యకు లేకపోతే ఉన్నత విద్యకు టెక్నికల్ విద్యకు వీటన్నిటికీ కూడా ఇది ఒక బిగ్ అటెన్షన్ గానే చూడాలి, మంచి అటెన్షన్ గానే ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయల అటెన్షన్ వచ్చి ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం. ఇప్పటికి ఇది 7.5 ఉంటుంది మొత్తం మన స్టేట్ లో విద్యారంగానికి కేటాయించేది. గత ప్రభుత్వం 6.5% మాత్రమే కేటాయించింది కదా. ఇప్పుడు విద్యారంగానికి వచ్చేసరికి 7.5% కేటాయిస్తూ 21,292 కోట్ల రూపాయలు కేటాయించారు. విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మౌలిక వసతుల కల్పన కోసం. ఇటీవల విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ లో గానీ మెస్లలో గానీ ఇబ్బందికరమైనటువంటి ఓకే శేష్ గారు, అంటే రంగాల వారిగా మళ్ళీ ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే రామరెడ్డి గారు మీరు చెప్పండి సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం శేషు గారు అన్నట్టు వ్యవసాయ రంగానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మౌలిక వసతుల కోసం కూడా కేటాయించింది. ముఖ్యంగా తెలంగాణకు హైదరాబాద్ మహానగరం చాలా కీలకం. అటు ఆదాయపరంగా కానీ ప్రజా అవసరాలు అన్నిటికీ కూడా చాలా కీలకంగా ఉంది. అంటే హైదరాబాద్కు కూడా పెద్దపీట వేసినట్టుగా కేటాయింపులో కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటి, ప్రధానంగా హైదరాబాద్కు కేటాయించినటువంటి అంశాలు ఏమున్నాయి సార్? సో హైదరాబాద్ ఇంపార్టెన్స్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గుర్తించింది. సో రియల్ ఎస్టేట్ రంగంపై కొన్ని ఏదో అపోహలు, ఏదో అమరావతిలో డెవలప్ అవుతుంది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవి బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కొన్ని సంస్థలు ఎలా అయిపోయిందంటే కుదేలు అయిపోయిందని కూడా మాట్లాడుతున్నారు, రకరకాలుగా వదంతులు. సో ఆ వదంతులకు డెఫినెట్గా ఈ బడ్జెట్ ఒక ఫుల్ స్టాప్ పెడుతుందని నేను గ్యారంటీగా ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి అభివృద్ధి కోసమే 10,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. 10,000 crores. మనం అమరావతికి 15,000 కోట్లు అనుకుంటున్నాం. మీరు చూసుకుంటే మొత్తం హైదరాబాద్కి అన్ని రకాలుగా చూసుకుంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి ఈ బడ్జెట్లో. అంటే మౌలిక వసతులు, తర్వాత ఏది HMDA కోసము 3,065 కోట్ల రూపాయలు GHMCకి, తర్వాత HMDAకు 500 crores, RRRకి అంటే మనము రీజనల్ రింగ్ రోడ్కి 1,100 కోట్లు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా నూతనీకరణం చేయడం కోసం 200 crores, మూసీ రివర్ ఫ్రంట్ విచ్ వాజ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద మన హానరబుల్ సీఎం మన రేవంత్ రెడ్డి గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అది. దానికి ఇమ్మీడియట్గా 1,500 కోట్లు ఈ బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. అలాగే మెట్రో వాటర్కి 3,300 crores. హైడ్రా అనేది కొత్త ఒక సంస్థని స్థాపించారు. ఎందుకంటే ఈ అంటే ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం కోసమని రింగ్ రోడ్డు యువతలో ఉన్న వాటికి దానికి 200 కోట్లు సమకూర్చారు. అలాగే మెట్రో, మేజర్ థింగ్ ఇస్ మెట్రోకి మొత్తం చూసుకుంటే మెట్రోకి 1,100 కోట్ల రూపాయలు మెట్రోకి ఈ బడ్జెట్లో పెట్టారు. అంటే ఎక్స్టెన్షన్ టు ఎయిర్పోర్ట్ ఒక 100 crores, ఓల్డ్ సిటీకి ఒక 500 crores, మళ్ళీ మెట్రోని చేయడం కోసము ఒక 500 కోట్లు, MMTSకి ఒక 50 కోట్లు. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే హైదరాబాద్ ఫోకస్డ్ బడ్జెట్ అనిపించింది ఇక్కడ. ఒకటి ఏది అంటే అన్ని స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసము మేజర్ పోయింది. వ్యవసాయ రంగానికి అగైన్ పెద్దపీట వేశారు. ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం స్పెషల్ ఫోకస్ ఈ సీఎం గారికి ఉన్నది. అంటే మా క్రెడై రిప్రజెంటేటివ్స్ మాట్లాడినప్పుడు కూడా అది అంటే విన్నది చేయడం జరిగింది. ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అంటే ఎస్పెషల్ ఏంటంటే ఫండ్స్ రూపంలో కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంకా కొంచెము అంటే ఏది ప్లాన్స్ శాంక్షన్లో కొంచెం ఇంకా జాప్యాలు జరుగుతున్నాయి. ఆ బాటిల్ నెక్స్ కూడా తొలగిస్తే ఇంకా హైదరాబాద్కు ఉన్న పేరు ఇంకా కొంచెం అంటే డెఫినెట్గా అంటే ఆల్రెడీ
బ్రహ్మాండంగా ఉంది. అంటే మొత్తం నేను కంట్రీ వైజ్ చూస్తున్నా కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. మౌలిక వసతుల పైన ఇప్పుడు ఫోకస్ ఉంది కాబట్టి మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ, చాలా అంటే విపరీతమైన గ్రోత్ వచ్చేసింది. మీరు ఎక్కడ చూసినా స్కై స్క్రేపర్స్ వచ్చేస్తున్నాయి. దానికి మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక వర్షము హెవీ రెయిన్ సడన్ డౌన్ పోర్ వచ్చేస్తే మొత్తం ట్రాఫిక్ జామ్లు, వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ లాగింగ్ అయిపోతున్నది, చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ సమస్యలు కూడా కొన్ని ఇంకా మొదలైనాయి. యాక్చువల్లీ వేరే సిటీస్తో కంపేర్ చేసుకుని బెటర్గా ఉన్నాం, బట్ ట్రాఫిక్ సమస్య ఆల్రెడీ మన దగ్గర కూడా మొదలైనాయి. సో ఈ 10,000 కోట్లు ఏదైతే మనం ఫోకస్డ్గా హైదరాబాద్కి పెడుతున్నారో డెఫినెట్గా మెనీ ఆఫ్ ద ఇష్యూస్ సాల్వ్ అవుతాయని ఆశిస్తున్నాను. మీరు అన్నట్టుగా అంటే హైదరాబాద్తో పాటు తెలంగాణ అంటే రియల్ ఎస్టేట్ పైన ఎక్కువ అంటే ఆదాయపరంగా కానీ దాని అనుబంధ వ్యాపారాలు కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయి. గత కొంతకాలంగా మిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఈబీ అంటే వీటితో పాటు మీరు అన్నట్టు శాటిలైట్ టౌన్షిప్లు అన్నారు, ఆర్ఆర్ఆర్తో అనుబంధంగా పెట్టారు. ఇవన్నీ కూడా అంటే రాష్ట్రంలో రియల్ రంగానికి అంటే స్థిరాస్తి రంగానికి ఏ విధంగా దాన్ని ఎలా విశ్లేషించుకోవచ్చు, దీనికి మళ్ళీ అంటే ఊతం తెచ్చే విధంగా, ఊపు తెచ్చే విధంగా దీన్ని ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఈ బడ్జెట్ స్థిరాస్తి రంగానికి ఊతమిస్తుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, స్థిరాస్తి రంగం పైననే ఎన్నో ఇండస్ట్రీస్, మేము దాదాపు 250 ఇండస్ట్రీస్ స్థిరాస్తి రంగం పైన ఆధారపడి ఉన్నాయి. అంటే ఇది డెవలప్ ఉంటే ఇప్పుడు సిమెంట్, స్టీల్ ఏదైనా చూసుకోండి మీరు, ప్రతి ఒక్కటి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రకాల అంటే మన ఇన్పుట్స్ దాంట్లోకి వెళ్తుంటాయి. సో ఈ ఆల్ ఇండస్ట్రీస్ కూడా దీని మీద ఒకసారి స్థిరాస్తి రంగం డెవలప్ అయితే మిగతా అన్ని మీరు ఏ సిటీకి వెళ్ళినా చూడండి, ఫస్ట్ మీకు కనిపించేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్సే. మీరు న్యూయార్క్ వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, ఫస్ట్ చూడగానే ఫస్ట్ సిటీ చూడగానే ఓ దిస్ అ గ్రేట్ సిటీ అంటాం. దుబాయ్కి వెళ్ళండి ఎలా. సో హైదరాబాద్ కూడా ఆ రూపం చెందుకుంటుంది. ఇప్పుడు స్కై స్క్రేపర్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే మౌలిక వసతులు చాలా ఇంపార్టెంట్. ఈ మౌలిక వసతుల మీద స్పెషల్ ఫోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాను. దీంతో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మనము ఇప్పుడు ఒక రింగ్ రోడ్ ఉంది మనకు. ఆ రింగ్ రోడ్ అనేది మనకు ఎలా అయిపోయిందంటే ఒక మణిహారం హైదరాబాద్కి. మీరు ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ డిస్టెన్స్ని 30 నిమిషాలు 40 నిమిషాలు లోపలనే వెళ్ళిపోతున్నారు. అంటే 120 కిలోమీటర్ స్పీడ్ ఉంది ఇప్పుడు రింగ్ రోడ్లో. సో ఆ డిస్టెన్స్ అనేది మనకు మనం వేరే సిటీస్లో ఏం మాట్లాడతాం, మన దగ్గర ఎంత టైం పడుతుంది అంటాం. అలా కాకుండా అంటే మన దగ్గర ఎన్ని కిలోమీటర్లు అంటాం, కానీ వేరే దాంట్లో 2 hours టైం, 1 hour టైం అంటారు. 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు ఉన్నా కానీ 1.5 hour 2 hours లోపల వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఆ సిస్టమ్ మన దగ్గర కూడా ఇప్పుడు రావడానికి ఆస్కారం ఉంది. అందుకని ఫోకస్ షుడ్ బి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకొకటి మేము రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్కి, మీరు టైం అండ్ అగ్ని ఏంటంటే మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రోత్ కార్డర్ ఉంది, ఐదర్ సైడ్ 1 kilometer. సో ఆ గ్రోత్ కార్డర్లో గ్రిడ్ రోడ్స్ ఉంటాయి. ఎవ్రీ 500 మీటర్స్కి ఒక గ్రిడ్ రోడ్ ఉంటుంది. అంటే ప్యారలల్ టు రింగ్ రోడ్డు, పర్పెండిక్యులర్ టు రింగ్ రోడ్డు, ఎవ్రీ 500 మీటర్స్ ఒక గ్రిడ్ రోడ్ ఉంటుంది. ఆ గ్రిడ్ రోడ్స్ మనము గవర్నమెంట్గా ఫోకస్ చేసేసి వాటిని కనుక ఫామ్ చేస్తే హ్యూజ్ డెవలప్మెంట్ వస్తుంది సిటీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ. సో దాంట్లో ఏమవుతుందంటే ఫోకస్డ్ డెవలప్మెంట్ కొన్ని చోట్ల అయిపోయేసరికి భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఏదైతే 10,000 కోట్ల రూపాయల్లో కొంత దానికి కూడా కేటాయించి సో అది డెవలప్ చేయగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఓకే పాపిరెడ్డి గారు, అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,000 కోట్లు, ఇప్పుడు 2,90,000 కోట్లు అంటే పెరిగింది. అంటే ప్రధానంగా ఆదాయ పరంగా, రెవెన్యూస్ పరంగా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు? బడ్జెట్లో అంచనా వేసింది వాళ్ళు మరి అప్పులు కూడా దాదాపు 50,000 కోట్ల పైన చూపిస్తా అన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఎక్కడి నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది సార్? ప్రధానంగా పబ్లిక్ వీళ్ళు రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఇది రెండు చూపెట్టాడు. రెవెన్యూ రిసీట్స్లో ఏమొస్తున్నదంటే వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వచ్చే ట్యాక్సెస్ 1,30,000 కోట్లు చూపెడుతున్నారు వాళ్ళు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మన స్టేట్ నుంచి వెళ్ళిపోయే స్టేట్ దాంట్లో నుంచి వెళ్ళి చెప్తాను. ఇప్పుడు 1,70,000 రిసీట్స్, 138,181 కోట్లు స్టేట్ ట్యాక్సెస్ వస్తున్నది ఇన్కమ్. నాన్ ట్యాక్స్ అదే స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ 26,216 కోట్లు. తర్వాత ఇంట్రెస్ట్ రిసీట్స్ పైన 712. తర్వాత అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్లూడింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్
56,131 కోట్లు. అంటే మొత్తం కలిసి 2,21,242 కోట్లు చూపెడుతున్నారు. ఇది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. గవర్నమెంట్ ఈ వ్యయం ఏ విధంగా చేస్తున్నదంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో వాళ్ళు మొత్తం టోటల్ ఎట్లా చూపెడుతున్నారంటే 1,77,580, డెట్ సర్వీసెస్కు 17,731, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు 11,492, ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్ 1,121 కోట్లు, అదర్ ఎక్స్పెండిచర్స్ 13,018 కోట్లు, టోటల్ 2,20,000 కోట్ల 944. బ్యాలెన్స్ టోకెన్ గా సర్ప్లస్ ఇప్పుడు చూపెట్టాలి కాబట్టి 297 కోట్లు చూపెట్టారు. అంటే గవర్నమెంట్ ఆదాయం ఏ విధంగా వస్తున్నది, మేము ఖర్చు ఏ విధంగా పెడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఫుల్ బడ్జెట్ కు మధ్యన 15-16 కోట్లే ఉన్నాయి. పెద్ద బాగా వ్యత్యాసం లేదు, పెద్ద ఎత్తున పెరగలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ టోటల్ సెక్టర్స్ అలొకేషన్ చూస్తే ఇంతగారు మా శేష్ గారు చెప్పారు, రామరెడ్డి గారు కూడా చెప్పారు, హైదరాబాద్ డెవలప్మెంట్. ఈ అగ్రికల్చర్ సెక్టర్ తో పాటుగా వెల్ఫేర్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 35,000 కోట్ల రూపాయల చిల్లర చూపెట్టారు. 37,000 కోట్ల రూపాయల ఎంత ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు రియల్ డెవలప్ ఎప్పుడు కూడా బడ్జెట్ కు మేము ఎకనామిక్స్ చెప్తుంటాం. బడ్జెట్ అనేది ఒక దశ దిశ నిర్దేశం, ఒక సంవత్సరం ఏం జరుగుతుందో ప్రభుత్వం చెప్తుంటుంది. ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొత్త బడ్జెట్ కాబట్టి వాళ్ళు అంటే నేను ఇప్పుడు దీన్ని ఇవన్నీ చూస్తే ఈ బడ్జెట్ అంటే ప్రవేశపెట్టిన తర్వాత మనం చూసుకుంటే గివెన్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఉన్న పరిస్థితులలో ఆదాయ వనరులు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఎన్ని విధాలుగా వచ్చడానికి అవకాశం ఉన్నది, ఎంత వస్తున్నదని చూపెడుతూనే రెండో వైపు ఒక దిక్కు వెల్ఫేరు, ఒక దిక్కు ప్రాథమిక ముఖ్యమైన రంగమైన వ్యవసాయ రంగం కానీ, పంచాయతీ సెక్టర్ కానీ, అటు అగ్రికల్చర్ కానీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ సెక్టర్ కానీ, ఇంకా డిస్కామ్స్ జెన్కో దానికి కూడా కొంత రకరకాలుగా వాళ్ళు అంటే మనకు ఉన్న దాంట్లో వాళ్ళు సాధ్యమైనంత వరకు అన్ని శాఖలకు కొంత మేరకు ఇచ్చి ఈ ఆర్థిక వ్యవస్థను కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఇప్పుడు మనకు గత ప్రభుత్వం చేసిన దానిలో ఇప్పుడు వచ్చే తలకాయ నొప్పి ఏంటంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఈఎంఐలు డెట్ ఛార్జెస్కే పోతున్నాయి. అది ఒక పెద్ద కమిట్మెంట్ అవుతుంది ప్రతి గవర్నమెంట్. అది రేపు భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా వీళ్ళు తట్టుకొని బయటపడతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పెరుగుతున్న వెల్ఫేర్ కమిట్మెంట్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున ఆదాయం కావాలి కాబట్టి ఈ ఆదాయం ఏ విధంగా సమకూర్చుకుంటారు. అందరూ కూడా ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే కమిట్మెంట్ అనేది ఎక్కువైతున్నది, అంటే వ్యయం ఎక్కువైతున్నది, ఆదాయం ఫిక్స్డ్ గా ఉన్నది, లేకపోతే కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. కానీ ఈ వ్యయానికి ఆదాయానికి మధ్య ఒక వ్యత్యాసం పెరుగుతున్నది కాబట్టి పెరిగే వ్యత్యాసాన్ని ఏ విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది తగ్గించుకోకుంటే ఈ వీళ్ళు చేసిన వాగ్దానాలు కానీ మిగతా అంశాలలో కానీ కొంత తేడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క పనితనం కానీ వాళ్ళ యొక్క శక్తులు కానీ ఈ గ్యాప్ను పూడ్చుకొని ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే అది మంచి గవర్నమెంట్గా పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, శేషు గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా అంటే విద్యా వైద్యాలకు ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. అయితే ఆ చెప్తున్న విషయాలకు ప్రతిబింబించినట్టుగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయా? మీరు అన్నట్టు ఇంతకుముందు 2,000 కోట్లు గతంతో పోలిస్తే పెరిగిందన్నారు. వాటిని ఎక్కడ ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది? అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించిన కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఇందులో కనిపిస్తుంది సార్? ఇప్పుడు మొత్తం బడ్జెట్ లో ట్రస్ట్ ఏరియాస్ అని ఉంటాయండి. ట్రస్ట్ ఏరియాస్ లో ఏంటి వాళ్ళు కనెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే, ఒకటి వ్యవసాయము, రెండోది నీటిపారుదల, మూడోది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నాలుగోది సంక్షేమం. ఈ నాలుగుటితో పాటు +2 గా ఏం చేస్తున్నారంటే వైద్య ఆరోగ్య రంగంతో పాటు విద్యారంగం. ఈ 5-6 ట్రస్ట్ ఏరియాస్ లలో ఖచ్చితంగా బడ్జెట్ అటెన్షన్ అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది. బహుశా ఈ ఉన్నటువంటి వనరులలో ఈ 6 రంగాలకు మంచి కేటాయింపులు చేసినట్లుగానే మనం చూడాలి ఉన్నటువంటి బడ్జెట్ లోనే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో మొదట చెప్పినటువంటి మాట ఏంటంటే వాస్తవిక ప్రణాళిక బడ్జెట్ అని చెప్పారు. వాస్తవిక ప్రణాళిక బడ్జెట్ ఎందుకన్నారనంటే 2023-24 బడ్జెట్ అవుట్లే మొత్తం 2,90,000 కోట్లు. మరి ఇప్పటికి వచ్చేసరికి 2,91,000 కోట్లే అవుతుంది కదా. అంటే
గత బడ్జెట్ తో కనుక అవుట్లైన్ కనుక మనం పోల్చి చూస్తే ఒక్కటే పెరిగినట్టు అవుతుంది కదా, మనకి ఇక్కడ 1,000 కోట్లు మాత్రమే పెరిగినట్లు అవుతుంది కదా. కానీ మీకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వచ్చేసరికి అక్కడ తగ్గినది ఎంత, 2,75,000 కోట్లకు తగ్గించారు. ఎందుకు అనంటే వాస్తవంగా అంత ఆదాయం రావటం లేదు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టింది కానీ కేటాయింపులు చేసింది కానీ ఖర్చు చేయట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 2021-22 బడ్జెట్ 2,29,000 కోట్లు అయితే 20,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయింది ప్రభుత్వం. ఖర్చులోకి రాలేనటువంటి అంశంగా మనం చూసాం. కాబట్టి బట్టి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే బడ్జెట్ పెడుతున్నప్పుడు వాస్తవిక ప్రణాళిక బడ్జెట్ మీ ఆ కేటాయింపులన్నీ కూడా చాలా పకడ్బందీగా ఖర్చు చేయడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పినటువంటి సందర్భంలో ఇది ఒకటైతే, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే విద్యారంగానికి గత బడ్జెట్ లో మనం 19,000 కోట్లు కేటాయించాం. 2023-24 బడ్జెట్లలో కానీ తర్వాత 24-25 బడ్జెట్లలో కానీ మనకు కేటాయించినటువంటి 19,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు ఈ 24-25 బడ్జెట్ లో 21,000 కోట్లు కేటాయించాం. అంటే దాదాపు ఒక 2,000 కోట్లు అదనంగా తీసుకొని రాగలిగాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా దరిదాపు ఇంతే మొత్తాన్ని పెట్టాం. కాబట్టి ఇది ఒక గుడ్ అటెన్షన్ గా వచ్చినట్లే. కానీ మీరు అటు ఢిల్లీతో పోల్చినా, అటు బీహార్ తో పోల్చినా, అటు రాజస్థాన్ తో పోల్చినా వాళ్ళు దరిదాపు 20% ఖర్చు పెడుతుంటే మనం కేవలం ఖర్చు పెడుతుంది 7.5% మాత్రమే ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. తర్వాత ఇవాళ మొత్తం తెలంగాణలో విద్యా వ్యవస్థ కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. గత బడ్జెట్ లో మనకి మన ఊరు మన బడి కింద 7,809 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేకపోయింది. అంటే కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి కానీ ఖర్చు పెట్టేసరికి ఇక్కడ వస్తుంది. తర్వాత గతంలో కూడా ఈ బడ్జెట్ లో కూడా మనం కోటి ఉమెన్స్ కాలేజీకి 100 కోట్లు అన్నాం. ఇది 3వ సారి అండి. ప్రతి బడ్జెట్ లో కోటి ఉమెన్స్ కాలేజీకి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తున్నాం తప్ప ఖర్చు ఎక్కడ పెడుతున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించాలా. గత బడ్జెట్ లో కూడా 50 కోట్ల రూపాయలను విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వాటికి టాయిలెట్స్ కి మెరుగుపరచడానికి ఖర్చు పెడతామని చెప్పి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అటవీ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ఈ బడ్జెట్ లో కూడా మా మౌలిక వసతుల కల్పనకు విశ్వవిద్యాలయాల్లో 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. తర్వాత మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. మిగతా 300 కోట్ల రూపాయలను మిగతా యూనివర్సిటీలలో ఎమిరిటిస్ ని మౌలిక సదుపాయాలను పెంచడానికి ఇస్తున్నామని. శేషు గారు, అంటే మీరు అన్నట్టు పెంచారు కానీ ఇప్పుడు డిఎస్సి ద్వారా కొత్త టీచర్లను నియమిస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో బోధనేతర ఖాళీలను కూడా భర్తీ చేస్తామంటున్నారు. వాటి నిర్వహణ కూడా ఖర్చు కావాలి, అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇదంతా చెప్తున్నారా? అయితే దీంట్లో ఈ మొత్తం 21,000 కోట్ల రూపాయల దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే మెజారిటీ ప్రాథమిక విద్యకు కేటాయిస్తారు. గతంలో ప్రాథమిక విద్యకు 16,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఉన్నత విద్యకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సాంకేతిక విద్యకు 450 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ ఉన్నత విద్యకు వచ్చేటటువంటి ఈ కాంపోనెంట్ తోటి అంటే 300 నుంచి 350 కోట్ల రూపాయల కాంపోనెంట్ తోటి ఇవాళ ఉన్నత విద్యా రంగంలో ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా ఒకటైతే, రెండోది వాళ్ళ డిఎస్సి ద్వారా మేము 11,000 పోస్టులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు చెప్పినప్పటికీ కూడా ఇంకా ప్రాథమిక పాఠశాలల్లో ఎమ్యూనిటీస్ ని పెంచాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం టాయిలెట్స్ లేనటువంటి పొజిషన్స్ ను మనం చూస్తున్నాం. కాబట్టి మన ఊరు మన బడి పథకాన్ని కొనసాగిస్తున్నారా ఈ ప్రభుత్వం? దానికి ఎంత కేటాయిస్తున్నారు? పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచడానికి ఏం చేయబోతున్నారు? ఈ 16,000 కోట్ల రూపాయలు సరిపోతుందా అనేటటువంటిది అయితే ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత రెండోది ఇక్కడ ఆరోగ్య రంగంపై కూడా 11,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ లో కంటే ఈ బడ్జెట్ లో సేమ్ అంతే కేటాయింపులు చేసినట్టుగా 1,000 కోట్ల రూపాయలు మాత్రమే పెంచినట్టుగా మనకు కనపడుతుంది. బట్ ఈ 11,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. దీనికి కూడా ఇంకొంత బడ్జెట్ అటెన్షన్ పెంచి ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం బడ్జెట్ లో ఉన్నటువంటి నిధులను ప్రయారిటీ రంగాలకు కేటాయింపులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే కనపడుతుంది. బట్ మనకి పంచాయతీరాజ్కి వచ్చేసరికి ఒక కీలక పరిణామం కనపడింది. ఏంటి అనంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికి వచ్చేసి దాన్ని 29,000కు మాత్రమే కుదించారు. అంటే దరిదాపు ఇక్కడ పెద్ద మొత్తంలో నిధులను
కట్ చేసినట్టు కనపడుతుంది. ఏది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి వచ్చేసరికి ఇంత పెద్ద భారీ తేడా వచ్చింది. బట్ ఈ తేడాని మనం ఎట్లా గమనించాలి అంటే గత బడ్జెట్ లో 31,000 కోట్ల ఇస్తే ఈ బడ్జెట్ లో 29,000 కోట్లు కేటాయించారు. అంటే ఒక 2,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి పైన తగ్గించారు. కానీ అట్ ద సేమ్ టైం గ్రామీణాభివృద్ధిలో కీలక భాగస్వామ్యమైనటువంటి వ్యవసాయ రంగానికైతే చాలా పెద్ద ప్రయారిటీ ఇచ్చారు. 72,000 కోట్లకు తీసుకెళ్లారు. 26,000 వాళ్ళ కేటాయింపులను 72,000 కోట్లకు తీసుకురావటం వల్ల ఆ విధంగా కొంత బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ బ్యాలెన్స్ చేస్తున్నటువంటి క్రమంలో నీటిపారుదల రంగానికి కూడా కొంచెం తగ్గించారండి ఈసారి. గత బడ్జెట్ లో 28,000 కోట్లు ఇస్తే ఈ బడ్జెట్ లో 22,000 కోట్లే ఇచ్చారు. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 28,000 కోట్లు ఇచ్చారు. అంటే అక్కడ కొంత మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేశారు ఉన్నటువంటి నిధులను. అంటే నీటిపారుదల రంగంలో ఉన్న వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అంటే ఈ సంవత్సరము 80% పూర్తయినటువంటి ఒక 6 ప్రాజెక్టులను పూర్తి చేయాలనేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి దాదాపు ఒక 20 రంగాల వరకు మళ్ళీ చర్చిద్దాం. ఓకే రామ్ రెడ్డి గారు, అదే ప్రధానంగా ఇందులో పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా ఎక్కువగా మనకున్నటువంటి ఐటీ ఎనేబుల్డ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా సర్వీస్ సెక్టార్కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా వాటి కేటాయింపుల ద్వారా కూడా కొంత చూపించింది. అది ఆ కేటాయింపులు కేవలం రియల్ ఎస్టేట్కైనా కాకుండా మొత్తం పారిశ్రామిక రంగానికి, హైదరాబాద్కు, అదేవిధంగా తెలంగాణ మొత్తానికి కూడా, అంటే టైర్ 2 సిటీస్లో కూడా ఏ విధంగా పరిశ్రమలకు విస్తరణకు కానీ ఉపయోగం ఉంటుంది సార్? ఎనీ స్టేట్ కానీ సిటీ కానీ డెవలప్ కావాలంటే మేజర్లీ పారిశ్రామిక రంగము. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు ఐటీ రంగం అనేది చాలా అయిపోయింది. హైదరాబాద్ గ్రోత్కి మేజర్ ఏంటంటే ఐటీ రంగం. ఐటీ రంగంలో మనము బెంగళూరు తర్వాత హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్లో ఉంటాం. మనం చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో దీంతోపాటు హైదరాబాద్కి ఏంటంటే ఇటు జెనోమ్ వ్యాలీ దగ్గర కూడా అంటే బయో సైన్సెస్ మీద చాలా డెవలప్ అవుతుంది. అఫ్కోర్స్ హెల్త్ సిటీ అయిపోయింది హైదరాబాద్. సో ఇవన్నీ అంటే వేరియస్ థింగ్స్లో హైదరాబాద్ నెంబర్ 1గా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసేసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడమట. టు బి ఫ్రాంక్, గత ప్రభుత్వము డెఫినెట్గా కొంత పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ హైదరాబాద్ మీద క్రియేట్ చేసింది కాబట్టి ఎన్నో సంస్థలు మన రాష్ట్రానికి వచ్చినాయి. సో ఇది కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ బడ్జెట్ అలొకేషన్తో ఈ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ఫోకస్డ్గా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీస్ అనుకోండి, డెఫినెట్గా ఇండస్ట్రీస్ మనకు ఎన్నో ఇప్పుడు బ్యాటరీ రన్ కార్స్ అనుకోండి, బ్యాటరీ రన్ 2 వీలర్స్ అనుకోని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మనకు ఐటీ రంగం ఆల్రెడీ ఉన్నది, దాన్ని ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తే ఏమైందంటే ఎన్నో సంస్థలు, విజయతీ సంస్థలు కూడా మొత్తం హైదరాబాద్కి వచ్చి సెటిల్ కావడానికి ఈజీగా ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే వెదర్ ఈజ్ ద బెస్ట్ వెదర్, నెంబర్ 1. కాస్మోపాలిటన్ సిటీ, అంటే దేశంలో ఉన్న ఏ సిటీ నుంచైనా ఏ రాష్ట్రం నుంచైనా వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే తెలుగు స్పీకింగ్తో పాటు కన్నడ, తమిళ్ అనుకోండి, మీరు మలయాళం అనుకోండి, బెంగాలీ అనుకోండి, గుజరాతీ, ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు ఇక్కడ. అలాగే మౌలిక వసతులు కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే రెంటల్ చూసుకుంటే, ఆఫీస్ రెంటల్ స్పేస్ చూసుకుంటే ఈ మధ్యన కొంత పెరగడం జరిగింది. అదర్వైజ్ హైదరాబాద్ ఈజ్ ద అంటే ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నంత ఇంకా వేరే సిటీస్లో లేవు. అంటే మనం ఇంకా కాంపిటేటివ్గా ఉన్నాము. రెంటల్లో తక్కువ ఉన్నాము. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ అనుకోండి, ఆఫీస్ స్పేస్లో కూడా ఈ మధ్యనే పెరిగింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ద కాంపిటేటివ్. అదర్వైజ్ కొంచెము ఇదివరకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ ద చీపెస్ట్ అనేది ఒకటి ఉండే, అది కొంచెం తగ్గింది. బట్ స్టిల్ వీఆర్ ఎట్ ద బెస్ట్ ప్లేస్. సో ఇవన్నీ ఏంటంటే ఒక గ్రోత్కి సాధనాలు ఇవన్నీ. సో అన్నిటికంటే మేజర్ ఏంటంటే అగైన్ రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఏంటంటే మౌలిక వసతుల్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా వస్తాయి. ఇప్పుడు మీరు డెవలపర్స్ చూసుకున్నా వేరే రాష్ట్రాల నుంచి డెవలపర్స్ వస్తున్నారు, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడికి. రేపు సీఎం గారు ఐ థింక్ ఫస్ట్ వీక్లో యూఎస్కి వెళ్తున్నారు. అగైన్ ఈజ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ రావాలంటే హైదరాబాద్లో దిస్ ద గ్రోత్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మూసీ రివర్ ఫ్రంట్కి అది వెరీ బిగ్ యాక్చువల్లీ. సరే ఈసారి 1,100 కోట్లు, ఎందుకంటే మేబీ ఒక సంవత్సరంలో దాని ప్లానింగ్కి వీటికే ఖర్చు అవుతుంది. రియల్ వర్క్ మే స్టార్ట్ నెక్స్ట్ బడ్జెట్లో అలొకేషన్స్ చాలా ఉంటాయని ఆశిస్తున్నాం. అదొకటి వచ్చిందనుకోండి, పర్యాటక రంగం కూడా చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇవన్నీ ఇప్పుడు మనము ఇప్పుడు సింగపూర్కి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం? పర్యాటకమే.
ఇప్పుడు యూరోప్ కంట్రీస్కి వెళ్తున్నాం, లక్షలు మనం ఖర్చు పెట్టి వేరే దేశాలకు వెళ్తున్నాం, అక్కడ పోయి ఒక చర్చ్ చూస్తాం, కెథడ్రల్ అంటాం. అట్లాంటివి మన దగ్గర ఎన్నో ఉన్నాయి. పర్యాటక రంగానికి మనం ఇంకా ఎంతో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అంటే అప్పుడు గతంలో దావోస్ వెళ్లారు, సుమారు 40,000 కోట్లు వస్తాయని చెప్పారు. అదేవిధంగా ఫార్మా క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంటే అవన్నీ గ్రౌండింగ్ కావడానికి కొంత ఇంకా టైం పడుతుందా? ఒకవేళ అవన్నీ గ్రౌండింగ్ అయినట్లయితే అది ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది? సో విజన్ అయితే బాగుంది ముఖ్యమంత్రి గారిది. ప్రతి ఏది చేయడానికన్నా ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ చెప్పగానే వెంటనే ఇట్స్ నాట్ ఏ 1 month 2 months అయ్యేది కాదు. వాళ్ళకి కావాల్సిన అన్ని మనము సమకూర్చాలి. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ నెగోషియేషన్స్ జరుగుతుంటాయి. అంటే మనం వాళ్ళకి అనుకూలమైన లొకేషన్లో అనుకూలమైన ప్రైస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫార్మాసిటీ కూడా డెఫినెట్గా డిఫరెంట్ క్లస్టర్స్లో అంటున్నారు. ఒక యాక్చువల్ ఏంటంటే ఒక ఫార్మాసిటీని ప్రీవియస్ ప్రభుత్వం ఒకటి చేసింది. ఇప్పుడు అదే లొకేషన్లో దాదాపు దగ్గర లొకేషన్లో ఒక న్యూయార్క్ లాంటి సిటీని డెవలప్ చేస్తామని సీఎం గారు ప్రతిపాదించారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రణాళికలు రియలిస్టిక్ అవడానికి టైం పడుతుంది. సో ఏదైనా ఇట్స్ బిగ్ విజన్స్, ఎప్పుడైనా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక ప్రభుత్వం ఆదాయ సమీకరణలో భాగంగా భూముల మార్కెట్ విలువలను కూడా పెంచడానికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తుంది. దీని ప్రభావం అంటే అటు రియల్ ఎస్టేట్కి అనుకూలంగా, ఇటు ప్రభుత్వ ఆదాయానికి అనుకూలంగా ప్రజలకు భారం పడకుండా ఉండాలంటే ఏ విధంగా ఎలా ఉండాలి ఎక్సర్సైజ్? భూముల ధరలు పెంచడంలో మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఈవెన్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గ్యాప్ ఉంది. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వాల్యూకి యాక్చువల్ మనం కొన్న ధరకి దేర్ ఇస్ ఎ గ్యాప్ ఉంది. సో భూముల ధరలు పెంచడానికి డెఫినెట్గా పెంచాల్సిన అవసరం ఉంది. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించాల్సిన అవసరం ఉంది. మనము లాస్ట్ టైం 6% ఉంది, దాన్ని 7.5% చేయడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీరు ఎంత తగ్గిస్తే అంత మీకు వైట్ మనీ జనరేట్ అవుతుంది. మనము చాలా వరకు మీరు చూడండి, సామాన్యులు ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే 50 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కుంటే ఆయనకు 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ 5% GST, సో 12.5% పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 లక్షల రూపాయలు నేను క్యాష్ ఇస్తారు, 10 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తామంటారు. ఎందుకంటే టు సేవ్ దిస్ 12.5%. సో దానికంటే ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గించారనుకోండి, అందరూ ముందుకు వచ్చేస్తారు, ఫుల్ అమౌంట్కి పే చేస్తారు. అప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ డిఫరెంట్ వేలో కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ తగ్గించినా కానీ ఆదాయంలో ఏమాత్రం నష్టం ఉండదు. తప్పనిసరిగా రెవెన్యూ పెరుగుతుంది. తర్వాత ఏమైందంటే ఈ వైట్ మనీ జనరేషన్లో ఏమవుతుందంటే ఒక పక్క GST వస్తుంది, ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి భూముల ధరలు అఫీషియల్ వాల్యూస్ పెంచడంలో డెఫినెట్గా పెంచాల్సిన అవసరం ఉంది. కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జ్ని తగ్గించాల్సిన కూడా కోరుతున్నాము. అట్లీస్ట్ అంటే 5% వరకు తీసుకొస్తే అట్లీస్ట్ ఒకేసారి అంటే ప్రభుత్వం కూడా భారం పడుతున్న ఉద్దేశంతో ఉంటుంది. అట్లీస్ట్ అంటే లాస్ట్ టైం 6 నుంచి 7.5% చేశారు, దాన్ని 6కో 5కో చేస్తే డెఫినెట్గా అంటే ఇదంతా ఏంటంటే సామాన్యులకి యాజ్ ఏ డెవలపర్గా మాకేమి అంటే అంటే దాని మీద మేజర్ ఇంపాక్ట్ ఉండదు. కొనుగోలుదారుల పైన బాగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ప్రభావం ఏంటంటే ఆ కొనుగోలుదారుని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇంకా రంగం బాగుపడుతుంది. ఓకే, పాపిరెడ్డి గారు, సరైనట్టుగా హైదరాబాద్కు అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా పెట్టారు పట్టణాభివృద్ధికి. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి ఎలాంటి దీనిలో ప్రాధాన్యత కనిపిస్తుంది? శేషు గారు కొంత చెప్పారు, అంటే గతంతో పోలిస్తే కొంత అమౌంట్ తగ్గిందని. అంటే ఎందుకు అలా తగ్గింది? మొత్తం మీద గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో ఒక ప్రధానమైన విషయం వ్యవసాయ రంగం అభివృద్ధి. గ్రామీణ పంచాయత్ రాజులకు కూడా కొంత అమౌంట్ పెట్టారు, 29,000 కోట్లు. అయితే ఇక్కడ గ్రామీణాభివృద్ధిలో ఒకటి వ్యవసాయం ముఖ్యమైన విషయం అయితే దానికి అనుబంధంగా అనేకమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు, తర్వాత కుటీర పరిశ్రమలు ఉంటాయి, సేవా రంగంలో చిన్న చిన్న ఉంటాయి, బిజినెస్ అంటే షాప్స్ నుంచి మొదలు పెడితే ఆటోలు, రకరకాల వ్యాపకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మారుతున్న ఆర్థిక వ్యవస్థలో ఏమవుతున్నదంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కానీ, గ్రామాలు కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ దాదాపుగా అర్బన్ సెంటర్కు కనెక్టివిటీ అవుతున్నది. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ బాగా పెరిగింది. ఇప్పుడు దాదాపుగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క అవసరాలు కూడా పట్టణ ప్రాంత మార్కెట్తో పూర్తిగా ఇంటిగ్రేట్ అయింది. ఎందుకు ఇంటిగ్రేట్ అయిందంటే అంతకుముందు ఈ రోడ్డు రవాణా కానీ లేకపోతే టెలికమ్యూనికేషన్స్ కానీ ఇవి చాలా తక్కువగా ఉండి ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాలకు కూడా ఆల్ వెదర్ కనెక్టెడ్ రోడ్స్, టెలికమ్యూనికేషన్స్ అంటే అన్ని ప్రాంతాలకు కూడా సెల్ ఫోన్స్ రావడం,
ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉండడంతో ఈ ఇంకోటి ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ మధ్యన మనం ఒక ప్రధానమైన విషయం గమనిస్తే మైగ్రేషన్, యూత్ మైగ్రేషన్ బాగుంటుంది. అన్ని కులాలు అంటే కింది వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి మొదలుకుంటే బీసీ వర్గాలు, ఎఫ్సీ వర్గాల నుంచి కూడా యువకులు, ముఖ్యంగా 20-25 సంవత్సరాల యువకులందరూ కూడా దాదాపుగా గ్రామీణ ప్రాంతాలు వదిలిపెట్టి దగ్గరున్న పట్టణ ప్రాంతాలకు, లేకపోతే ఇంకా వీలైతే హైదరాబాద్ అటువంటి పెద్ద సిటీకి వచ్చి ఇక్కడ సెటిల్ అయి అనేక రంగాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఒక విధంగా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ఒక 15-20 సంవత్సరాల కింద ఉన్న వ్యవస్థకు ఇప్పుడు చూసుకుంటే చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే దాదాపు అది పూర్తిగా గ్రామీణ ప్రాంత వ్యవసాయం మీదనో లేకపోతే గ్రామీణ ప్రాంతంలో వచ్చే రకరకాల ఆర్థిక కార్యకలాపాల మీద ఆధారపడకుండా ఇటు సిటీల మీద కానీ అనేక రకాల మిగతా రంగాల మీద కూడా ఆధారపడి ఉన్నది. కాబట్టి ఒక విధంగా నా ఉద్దేశంలో ఇది ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాలు ఎంత తొందరగా ఈ అర్బన్ మార్కెట్తో ఇంటిగ్రేట్ అయ్యి ఎంత ఎక్కువ మైగ్రేషన్ అయ్యి వాళ్ళు ఎంత ఎక్కువ ఆదాయాలు సంపాదించుకుంటే అటు గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత ఆదాయాలు వాళ్ళకి అక్కడ ఉన్న కుటుంబాలకు ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో చూస్తే అర్బనైజేషన్ మొన్నటి లెక్కలలో చూస్తే దాదాపుగా 47% అర్బన్ పాపులేషన్, అంటే దాదాపుగా యావరేజ్ ఇండియన్ యావరేజ్ అర్బనైజేషన్ కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో అర్బనైజేషన్ చాలా ఎక్కువగా ఉన్నది. అది అర్బనైజేషన్ రేటు కూడా మిగతా రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా ఉన్నది అనేది కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక విధంగా మంచి పరిణామం. ఇది ఎంత వేగంగా జరిగితే పావర్టీ అంటే బీదరికం తగ్గుతుంది, ఆదాయ అసమానతలలో కూడా కింది వర్గాల వాళ్ళు సిటీలకు వస్తే వాళ్ళ ఆదాయం పెరిగి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఓకే శేషు గారు, మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇరిగేషన్కి సంబంధించి ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి సార్? అంటే గతంలో గత 10 ఏళ్ళుగా ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కువ కేటాయింపులు జరిగేటివి. మొత్తం ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు అంటే ఇరిగేషన్కి సంబంధించి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, ఏ ప్రాజెక్టులకు ఎక్కువగా ఫోకస్గా కనిపిస్తుంది సార్? అదేనండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఇప్పుడు వచ్చేసరికి గతంలో మనం ఏంటి అంటే పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు మనం అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 28,000 కోట్లు కేటాయించిన ఈ బడ్జెట్ కు వచ్చేసరికి 22,000 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో వాళ్ళు అనుకుంటుంది ఏంటి అని అంటే ప్రాజెక్టుల ప్రయారిటీస్ తీసుకున్నారు. 80% పూర్తయినటువంటి ప్రాజెక్ట్స్, 30% పూర్తయినటువంటి ప్రాజెక్ట్స్, ఇప్పుడు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఇచ్చేటటువంటిది ఒక 6 ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 6 ప్రాజెక్టుల మీద దరిదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 48,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వచ్చు అనేటటువంటి దాంతో బడ్జెట్ కంటే ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ లో నీటిపారుదలకి కొంత అమౌంట్ తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి కేటాయింపు దరిదాపు 22,301 కోట్ల రూపాయలు నీటిపారుదలకి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే వీళ్ళకు ఉన్నటువంటి విజన్ ఏంటి అని అంటే గత ప్రభుత్వ ప్రయారిటీస్ లెక్క కాకుండా స్మాల్ అండ్ మైనర్ ఇరిగేషన్స్ పైన ఎక్కువ ఖర్చు పెట్టి తర్వాత పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకి నీరిచ్చేటటువంటి కార్యక్రమం కింద వాళ్ళు నీటిపారుదలకి ఈ బడ్జెట్ కేటాయించినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒకటైతే బడ్జెట్ లో మనం కీలకంగా చూడాల్సినటువంటి అంశాలు ఏంటి, ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం ప్యానెల్లో మనం మాట్లాడుతుంది హైదరాబాద్ సెంట్రిక్ గా ఒక డెవలప్మెంట్ వెళ్లాలనేటటువంటి వ్యూహం కొత్త ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ది గ్రోత్ యాక్సిస్, ఇన్కమ్ జనరేటింగ్ ఏరియా కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం ద్వారా మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారు. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే నాటికి ఇప్పటికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది కాబట్టి బడ్జెట్ అవుట్లే పెరిగింది. 2,91,000 కోట్లకు పెరిగినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ హైదరాబాద్ నే ఎందుకు చూస్తున్నారు? హైదరాబాద్ విషయంలో రెండు చూడాలి మనం. ఒకటి ఏంటి అంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల ఆదాయము 43% ఉంటుందండి. స్టేట్ ఇన్కమ్ లో ఈ 3 జిల్లాల ఆదాయము 43% ఉంటాయి. అందుకే ఏం చెప్తామంటే 3:30 అని చెప్తాం. ఈ 3 జిల్లాల నుంచి వచ్చేటటువంటి ఆదాయము 30 జిల్లాల ఆదాయానికి సమానంగా ఉంటుందని బడ్జెట్ లో బట్టి గారు కూడా ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే ఇది
ఆదాయం రావటమే కాదు, ఈ ప్రాంతాల మధ్య పెద్ద ఎత్తున అంతరాలు ఉన్నాయని చెప్పారు. వికారాబాద్ తలసరి ఆదాయము 1,80,000 ఉంటే రంగారెడ్డి తలసరి ఆదాయము 9 లక్షల రూపాయలు. అంటే ఇంత పెద్ద అంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ అంతరాలను సరిచేసేటటువంటి క్రమంలో మేము కేటాయింపుల విషయంలో కొంత గ్రామీణాభివృద్ధికి, నీటిపారుదలకి రంగాలకి, తర్వాత వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి ఈ అంతరాన్ని తగ్గిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మేము హైదరాబాద్ పైన 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఈ బడ్జెట్ లో కేటాయింపు చేస్తున్నాం. అంటే హైదరాబాద్ నేమో ఇన్కమ్ జనరేటింగ్ గా చూస్తున్నారు, మిగతా రంగాలనేమో రాష్ట్రంలో సమానత్వాన్ని సాధించేటటువంటి క్రమంలో చూస్తున్న క్రమంలోనే 40,000 మీరు అన్నట్టు హైదరాబాద్ అనే పదానికి ప్రభుత్వ ఆలోచన కూడా వేరుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు కోర్ అర్బన్ అని, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ అని, ఆ తర్వాత రూరల్ గా ప్రభుత్వం దాన్ని అభివర్ణిస్తుంది. అంటే ఈ మొత్తం ఆ ఆలోచనకు ఈ బడ్జెట్ లో ఎస్ సార్ చెప్పండి సార్. ఈ హైదరాబాద్ ని 3 జోన్స్ గా విడగొడుతున్నారు. 3 జోన్స్ గా విడగొట్టినటువంటి సందర్భంలో మీరు అంటున్నట్టు మొదటి జోన్ లో ఏం చేయాలి, రెండో జోన్ లో ఏం చేయాలి, మూడో జోన్ కి వచ్చేసరికి మీకు మొత్తం రూరలైజేషన్ లోకి ఉంటుంది. కాబట్టి దానికి ఏం చేయాలనేటటువంటి ప్రణాళికలు దాని ప్రకారమే కదా ఇవాళ హైదరాబాద్ కి మీకు 10,000 కోట్ల రూపాయలను కేటాయించింది. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే, ఆ 3 జిల్లాల డెవలప్మెంట్ అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లుగానే మనం చూడాలి. ఇప్పుడు రాష్ట్ర ఆదాయాన్ని కనుక పెంచకపోతే జరిగేటటువంటి పరిణామం ఏంటి అనంటే, ఈ బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి కేటాయింపు ఎంత అండి మనకు మొత్తానికి 2,91,000 కోట్ల రూపాయలు. 2,91,000 కోట్ల రూపాయలు 2,20,000 కోట్ల రూపాయలు మనకి రెవెన్యూ ఎక్స్పెండిచరే కదండి. మీకు బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత బడ్జెట్ లో 37,000 కోట్లు ఉంటే ఇప్పుడు మనం 33,000 కోట్ల రూపాయలకే పరిమితమైన. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచకుండా మనం డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ని ఆశించడం కొంత కష్టమయ్యేటటువంటి విషయం. రెండోది, బడ్జెట్ కాంపోనెంట్స్ లో మనకు వచ్చే ఆదాయం ఎక్కడ? 1,38,000 కోట్ల రూపాయలు పన్ను ద్వారానే వస్తుంది కదా. 68,000 కోట్ల రూపాయలు మనకి అప్పుల ద్వారానే వస్తుంది కదా. తర్వాత మీకు ఇంకొక చిన్న కాంపోనెంట్ వచ్చేసి కేంద్రం నుంచి వచ్చేటటువంటి పన్నుల వాటా 26,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఈ 3 కాంపోనెంట్స్ ద్వారా మనకు డబ్బులు వస్తుంది తప్ప మరి మిగతా రాష్ట్ర ఆదాయం ఏది? రాష్ట్ర ఆదాయం మనం ఎక్కడ చూపెడుతున్నాం అంటే గ్రోత్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడ? అది పెరగకపోతే మనం ఎంత చేసినా, ఎన్ని కేటాయింపులు చేసినా, ఏ రంగాలకు ఇచ్చినా మనకి అనుకునేటటువంటి లక్ష్య సాధనలో ఉండేటటువంటి గోల్స్ మనకి కనపడవు. మనకి వాస్తవికమైనటువంటి వృద్ధి రేటు మనకి కనపడదు. అప్పుల ద్వారానో, పన్నుల ద్వారానో, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా ద్వారానో గడుపుకుంటూ వస్తే బట్ యాక్చువల్ రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ కనపడుతుంది? కాబట్టి రియల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ కి, గ్రోత్ యాక్సిస్ కి ఆ 3 జిల్లాలు కావాలి. మీకు హైదరాబాద్ కావాలి, రంగారెడ్డి కావాలి, మల్కాజ్గిరి, మేడ్చల్ కావాలి. ఈ మూడింటిని గనక మనం గ్రోత్ లో పార్టిసిపేట్ చేయగలిగితే ఎక్కువ ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. ఆ ప్లాన్ ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్నట్టుగా బడ్జెట్ లో ఆ సంకేతాలు కనపడుతున్నట్టు కూడా ఉంది మనకి. అవును, కరెక్ట్ సార్. అవును, ఓకే సార్. రామరెడ్డి గారు, అంటే ఈ ప్రభుత్వం ప్రాధాన్యతల్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒకటి ప్రాధాన్యంగా కనిపిస్తుంది. అయితే మీరు మొదటి నుంచి కూడా, అంటే సారు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, మీరు క్రీడాలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అంటే ఇండస్ట్రీకి, విద్యా విధానానికి, విద్యలో ఉన్న గ్యాప్ పూర్తి చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ అని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఐటీఐలను ఆధునీకరించడానికి 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది. అయితే దీనివల్ల ఇప్పుడున్నటువంటి గ్యాప్ తగ్గే అవకాశం ఉంటుందో, అది ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం? డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ మేజర్ కన్సర్న్. ఇప్పుడు మనము ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కానీ మనకు స్కిల్డ్ వర్కర్స్ దొరకట్లేదు. అంటే మా రంగానికి, కన్స్ట్రక్షన్ రంగానికి స్కిల్ కొరత చాలా ఉంది. అంటే ఎస్పెషల్లీ చూసుకుంటే తెలంగాణలో మోర్ దెన్ 90% ఆఫ్ ది వర్కర్స్, లేబరర్స్ అంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. మన స్టేట్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్లలో వెళ్ళి వేరే దేశాలకు పోయి పనిచేస్తారు, కానీ మన రాష్ట్రంలో పనిచేయడానికి వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. ఇదే పని కోసం అరబ్ దేశాలకు వెళ్తున్నారు. అదే అంటున్నాను. సో ఇప్పుడు నేషనల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్, యూనియన్ బడ్జెట్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసము 20 లక్షల మంది స్కిల్ అంటే వర్కర్స్ ని డెవలప్ చేస్తాము నెక్స్ట్ 5 years లోని ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అది చాలా అవసరము. అంటే క్రెడై తరఫు నుంచి కూడా, అంటే మేము అంటే కన్స్ట్రక్షన్ రంగం నుంచి క్రెడై
కూడా ముందుకు వచ్చేసి గవర్నమెంట్తోని అంటే అనుసంధానం అయిపోయి ఒక యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయాలని గత ప్రభుత్వం నుంచి కూడా మనం అనుకున్నాము, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. బట్ అగైన్ అది మళ్ళా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం కూడా డెఫినెట్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాము. అది చాలా అంటే చాలా అవసరము. లేకుంటే ఏమైందంటే మన రంగం ఇంకా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటాము, ప్రాజెక్ట్స్ డిలే అవుతుంటాయి, దానివల్ల మళ్ళీ ఖర్చు అదనం అయిపోతుంటుంది, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రావాలంటే కూడా స్కిల్ అవసరము. ఇటువైపు చూస్తే నిరుద్యోగం పెరుగుతుంది. కానీ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి అంటే ఏమంటారు, నేను ఒక ప్లంబర్ని అని చెప్పుకోవాలంటే వాళ్ళు సంశయిస్తున్నారు, ఒక మేసన్ అంటే సంశయిస్తున్నారు. వద్దు నాకే అంటే ఇక్కడ వచ్చే జీతం చూసుకుంటే వాళ్ళు ప్రైవేట్లో కానీ వచ్చే జీతంకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 1000 రూపాయలు పర్ డే ఉంటుంది ఒక గుడ్ ప్లంబర్కి, 1000 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. సో నెలకు 25,000 నుంచి 30,000 రూపాయలు ఈజీగా సంపాదించడానికి ఆస్కారం ఉంది. అంటే ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళకు ఒక హెల్త్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ వాళ్ళకు ప్రొవైడ్ చేసే, అంటే ఇప్పుడు మా కన్స్ట్రక్షన్ సైట్లో హెల్మెట్, ప్రాపర్ షూ, ప్రాపర్ జాకెట్, అంటే వాళ్ళకు నివసించడం కోసం కూడా మంచి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తే దాంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు వేరే దేశాలకు వెళ్ళండి, వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఆన్ కాల్ వచ్చేస్తారు. అంటే అమెరికాకి వెళ్ళినా కానీ దే ఫీల్ అంటే దే ఆర్ వాళ్ళకి అసలు దాని ఒక సమస్యలాగా అనుకోరు. మన దేశం నుంచి విద్యార్థులు వేరే దేశంకి వెళ్ళి కూడా ఎట్లా పనిచేస్తారో మన అందరికి తెలుసు, పార్ట్ టైం జాబ్స్ ఎలా చేస్తుండ్రో. సో వాళ్ళకు ఒక సైకాలజికల్గా పనిలో కూడా వాళ్ళు కొంచెం ఇంకా అంటే దాన్ని చేయాలంటే ఇష్టపడట్లేదు. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ వచ్చి వాళ్ళకు కొంచెము ఇంకా ఏంటంటే శాలరీస్, బెటర్ శాలరీస్ వచ్చి ఇవన్నీ అవుతే ఏదంటే సర్టిఫికేట్ ఉందనుకోండి, స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఉందనుకోండి, హీ కెన్ ఆస్క్ ఫర్ మోర్. మేము కూడా అట్లాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ శాలరీస్ పెరుగుతుంటుంది, ఇన్కమ్ రేట్ పెరుగుతుంటుంది, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా పెరుగుతుంది. సో అది ఆర్డర్ ఆఫ్ ది డే అంటున్నాం కదా, కంపల్సరీ కావాలి ఇది. అంటే ఈరోజు మనం బిగిన్ చేసి అట్లీస్ట్ 4-5 years తర్వాత చూసుకుంటే కూడా ఒక మేసన్ కూడా ఐఎమ్ ఏ మేసన్ అని చెప్పుకునే స్థితి రావాలి. ఐఎమ్ ఏ ప్లంబర్, ఐఎమ్ ఏ ఎలక్ట్రీషియన్. సో అంటే ఒక ప్రొఫెషన్ లాగా అది ఎప్పుడైతే ఫీల్ అవుతారో అందరు కంఫర్టబుల్గా ఉంటారు. అంటే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ఇటు కన్స్ట్రక్షన్లో బెస్ట్ క్వాలిటీ వస్తుంది. సార్ ఓకే, బాబిరెడ్డి గారు మొదటి నుంచి కూడా చర్చలో అప్పులకు సంబంధించి కూడా చాలాసార్లు ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మొదలు పెడితే ఈ ఐటీఐ వరకు కూడా అనేక విధాలుగా మేము అన్ని సంస్థలతో కూడా సంప్రదింపులు చేయడం, తిరగడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పాను, ఇప్పుడు ప్లంబర్ అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతలేడు, మ్యాన్సైన్ అంటే మేస్త్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడతలేడు. సమస్య ఏమవుతున్నదంటే ఇక్కడ అది వర్క్, అది నేచర్ ఆఫ్ వర్క్ కాదు. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే మన ఇండియాలో ఈ సోషల్ వాల్యూ సిస్టమ్ అనేది ఒకటి ఏడ్చింది, అది ఒకటి దరిద్రంగా తయారైంది. ఈ సోషల్ వాల్యూలో స్లంబర్కు వాల్యూ లేదు. అసలు పని చేసే వాళ్ళకి ఎవరికి వాల్యూ లేదు, పని చేయడానికి వాల్యూ ఉంటుంది. ఇంట్లో కూర్చోండి కాలు వేసుకుని తినటోని కూడా గొప్పవాడు అనుకుంటారు. ఇంట్లోకి వచ్చి పని చేస్తే పని మనిషి. చెప్పేది ఇది ముఖ్యమంత్రి ఒక విషయం, ఇది ఈ వాల్యూ సిస్టమ్ ఇట్లున్నది కాబట్టి ఈ సమస్య వస్తాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అసలు అన్నిటికన్నా ముఖ్యమైన నా ఉద్దేశంలో ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అవి ఎంత ఎక్కువగా పెడితే నేను మండలికి ఒకటి పెట్టినా కూడా తప్పలేదు. ఎందుకంటే ఈ స్కిల్లింగ్ అక్కడ కింద నుంచి తయారవుతుంది కాబట్టి దానికి ఒక 6 నెలలు సరిపోతుంది, ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో వాళ్ళకి తెలుసు కొత్త ఎమర్జింగ్ ఏరియాస్ వస్తున్నాయి. ఆ ఎమర్జింగ్ ఏరియాస్ వాళ్ళు అడుగుతూ చెప్తారు, దానికి రిలవెంట్ ఒక స్కిల్లింగ్ ఒక 6 నెలలు, ఆ మిషన్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా వర్క్ చేయాలి, ఏ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఒక 6 నెలలు వాడు నేర్చుకుని వస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తే వీళ్ళు జాబ్స్ ఇస్తారు. అంటే స్కిల్లింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్, స్కిల్లింగ్ ఫర్ ద మెషిన్ మేడ్ గూడ్స్ అన్నిటి కూడా అన్నిటి కూడా స్కిల్లింగ్. ఇప్పుడు మనం దురదృష్టవశాలు డిగ్రీ 3 years, పీజీ 2 years ఇవన్నీ కూడా దేనికి కూడా పనికి వస్తలేవు. ఎమర్జింగ్ ఎకానమీ, ఎమర్జింగ్ ఏరియాస్, ఎమర్జింగ్ టెక్నాలజీలో స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి షార్ట్ కోర్స్ 4 నెలలు సరిపోతుంది, 6 నెలలు సరిపోతుంది, ఎక్కువైతే 1 year.
ఈ విధంగా ఇచ్చి పెద్ద ఎత్తున మనం ఒక స్కిల్ రిజర్వాయర్ తయారు చేయగలిగితే ఇటు ఇండస్ట్రీ లాభపడుతుంది, అటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్నిటికన్నా మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు మాట్లాడితే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కావాలంటే మనకు స్కిల్లింగ్ కావాలి, ఎన్విరాన్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ తయారయ్యే ఈ వర్క్ ఫోర్స్ కావాలి. ఇవన్నీ కూడా స్కిల్లింగ్ చేయగలిగితే బాగానే ఉన్నది. ఇప్పుడు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు ముఖ్యమంత్రి స్టేట్ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెడితే సరిపోతుంది, కింది వ్యవస్థ కూడా బాగుండాలి. అందుకే ఐటీఐల ఆధునికీకరణ కూడా 300 కోట్లు కేటాయించారు. చెప్పండి, అడగండి, మీరు అడుగుతున్నారు సార్. మనం ఇంతకుముందు అది అప్పుల గురించి ఇప్పుడు మొదట్లో ప్రస్తావించాం కదా, అది అప్పులు అనేది కూడా మళ్ళీ ఇందులో కూడా సుమారు 70,000 కోట్లు ఈ ఏడాది అప్పులు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన కనిపిస్తుంది. అయితే ఈ అప్పులు ఏ అవసరం కోసం చేయాలి, ఇప్పటికైనా దేనికోసం చేయాలనుకుంటుంది, ఎందుకు వినియోగించాలనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం బడ్జెట్ 2,91,000. 2,91,000లో దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల వరకు అప్పులే ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉన్నాక చాలా విషయాలు వాళ్ళు చెప్పడం లేదు. గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్న బిల్లులు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు రామిరెడ్డి గారు 50,000-60,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లు పెండింగ్లు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పనిచేసిన ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు. కొందరైతే అప్పుల పాలైన సూసైడ్ కూడా చేసుకున్నారు. అట్లనే ఫీ రీఎంబర్స్మెంట్, హెల్త్ రీఎంబర్స్మెంట్, ఇటువంటి చాలా విషయాలలో ఆగి ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ కమిట్మెంట్, ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ 6 ప్రామిసెస్ అంతకుముందు గవర్నమెంట్ కన్నా కూడా ఎక్కువ ఫైనాన్షియల్ కమిట్మెంట్తో ముందుకు రావడం జరిగింది. రెండోది ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెంచుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. అది వాస్తవం. కాబట్టి ఇంకోటి ఏమంటే నా ఉద్దేశంలో అంటే నేను నిరాశావాదకంగానో లేకపోతే ప్రభుత్వం సరిగ్గా చేస్తలేదు అని నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఇదొక విషయ సర్కిల్ అంటారు, అంటే ఒక విషయవలయం లెక్క అయిపోయింది. ఈ ప్రామిసులు చేయడం, ప్రామిసులను ఫుల్ఫిల్ చేయడం కోసం ఆదాయం పెంచుకునే ఒక పద్ధతిలో అప్పులు చేయడం, అది కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం యొక్క వ్యవస్థ చూస్తే కూడా వీళ్ళు కూడా 60,000-70,000 కోట్ల వరకు అప్పు చేస్తే తప్ప ఈ బడ్జెట్ వెళ్ళేటట్లేదు. ఇదే వ్యవస్థ ఇట్లే కంటిన్యూ అయితే వీళ్ళు స్వయంగా వనరులు సమకూర్చుకోకుండా కేవలం అప్పుల మీదనే లేదా మిగతా అంశాల మీదనే ఆదాయం మీద వాళ్ళ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం మీద కాకుండా మిగతా విషయాల మీద వాళ్ళు పెద్ద ఎత్తున ఆధారపడి జరిగే నష్టం ఏంటంటే ఇది ఇప్పటికే ఒక విషవలయంలో ఓడిపోయింది. అప్పుడు కేసీఆర్ దీన్ని విషవలయం తయారు చేసిపోయాడు. ఇలా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఆ విషవలయం తిరుగుతున్నది. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి గారికి గట్టి పొలిటికల్ కమిట్మెంట్ ఉండి పొలిటికల్ విల్ ఉండి ఇక మేము ఈ అప్పులు చేయము, ఇక కొన్ని స్కీమ్స్ కొద్దిగా మేము తగ్గించుకున్నా మంచిదే, లేకపోతే కొన్ని రోజులు మేము డెవలప్మెంట్ కార్యక్రమం తక్కువ చేసుకున్నా మంచిదే, కానీ అప్పులకు ఓమని ఒక గట్టి నిర్ణయం తీసుకొని మనకు ఎంత ఆదాయం వస్తుంది, అప్పులు కాకుండా మనకు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎన్ని, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాటా ఎంత, గ్రాంట్స్ ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అటువంటి లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ చేస్తే కేవలం హైదరాబాద్ డెవలప్ కాదు, హైదరాబాద్ సిటీ డెవలప్ అయితే నా ఉద్దేశంలో ఒక శిశురాన్ని చేసేది ఇది హైదరాబాదు, అది మన మల్కాజిగిరి, ఇది కాదు, ఈవెన్ ఇప్పుడు మనం సంగారెడ్డి కూడా కలుపుకోవచ్చు. కానీ ఈ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ బాగా డెవలప్ అయితే ఇది కొన్ని ప్రభుత్వం డైరెక్ట్ గా డబ్బులు పెట్టి చేసేది ఉంటుంది, కొన్ని పరిపాలన పరమైన అంశాలు చేస్తే కూడా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలో ఒక 100 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ ఎంత డెవలప్ అయితే అంత మేరకు తెలంగాణ మొత్తం రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి చాలా మంది ఉపాధి అవకాశం కోసం వస్తారు, బిజినెస్ల కోసం వస్తారు, అనేక విధాలుగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ ఆదాయాలు కూడా పెరుగుతాయి, వాళ్ళ ఉపాధి పెరుగుతుంది. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్ పుంజుకుంటే ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక ప్రయారిటీగా తీసుకొని ఎంత డెవలప్ చేస్తే ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ అనుకోకుండా తెలంగాణ డెవలప్మెంట్ అనుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, శేష్ గారు, అంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్తుంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు. దానికి అనుగుణంగా మహిళలకు సంబంధించిన ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఎలాంటి ప్రాధాన్యం కనిపించింది? అంటే ఈ బడ్జెట్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయండి. ఆ ఫ్లాస్ ఏంటి అని అంటే కొంత కేసీఆర్ విమర్శ కూడా అదే దారి తీసినటువంటి అంశం ఏంటి అని అంటే కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావిస్తూ వీటికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా మహిళల విషయంలోకి వచ్చేసరికి ఆ ప్రస్తావన నేను చెప్తున్నాను. దరిదాపు మా టార్గెట్ ఏంటంటే రాష్ట్రంలో
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేటటువంటి టార్గెట్స్ మేము ఫిక్సేషన్ చేసుకున్నామని చెప్తున్నటువంటి క్రమంలో బహుశా ఆ విధంగా ఉండటానికి మనం ఎంత కేటాయిస్తున్నాము, ఎన్ని డబ్బులు కేటాయిస్తున్నాము అనేటటువంటి విషయంలో ఒక స్పష్టత ఇవ్వలేదు అనేటటువంటి విషయంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు లాంటి ఒక కీలకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చిన, పెన్షన్ల విషయంలో తీసుకొచ్చిన, తర్వాత రైతు బంధు లాంటి విషయంలో తీసుకొచ్చిన వాటికి ఎన్ని డబ్బులు కేటాయిస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీల మేరకు ఇంత డబ్బులు కేటాయిస్తున్నాము అనేటటువంటి ఒక స్పష్టత ఇవ్వలేకపోయారనేటటువంటి ఒక అంశంనే కేసీఆర్ ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శగా తీసుకున్నారు. ఇది పాయింట్ 1. మీరు అడిగింది ఏంటి అంటే స్త్రీ శిశు సంక్షేమానికి బడ్జెట్ లో 2736 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మీకు వెల్ఫేర్ లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎట్లా అమౌంట్స్ కేటాయించుకుంటూ వచ్చారో, నిధులు కేటాయించుకుంటూ వచ్చారో, స్త్రీ శిశు సంక్షేమానికి వచ్చేసరికి 2736 కోట్లు కేటాయించారు. తర్వాత వీళ్ళకి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది, మీకే మహాలక్ష్మి ప్రోగ్రాము అనేటట్టు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో నెలకి ప్రతి మహిళ అకౌంట్ లో 2000 రూపాయలు వేస్తామనేటటువంటి ఒక కీలకమైనటువంటి హామీ ఉంది. అట్లాంటి హామీలు హామీగానే ఉన్నాయి కానీ బడ్జెట్ లో అటెన్షన్ రాలేదనేటటువంటిది ఒక ఫ్లాగా మనం చూడాలి. దాంట్లో ఉన్నటువంటి ఒక లోపంగానైతే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఇంకా మహిళా అభివృద్ధికి లేకపోతే మహిళల సంక్షేమానికి వాళ్ళ మహాలక్ష్మి పథకంతో పాటు, గృహలక్ష్మి పథకంతో పాటు ఇంకా స్త్రీ శిశు సంక్షేమానికి కూడా కొంత డబ్బులు కేటాయించుంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం మనకి కలుగుతున్నప్పటికీ కూడా, ఇందాక మీరు ఒక కీలకమైనటువంటి అంశం అడిగారండి. అప్పులు అసలు ఏంటది, అప్పులకు సంబంధించింది ఏంటంటే అప్పు తేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం లేదండి. ఎందుకంటే ప్రతి నెల మనకు కావలసినటువంటి డబ్బులు 14,000 కోట్లు కావాలి ప్రతి నెల ప్రభుత్వాన్ని నడపడానికి. కానీ వస్తున్నటువంటి ఆదాయం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట చెప్పారు, గత ప్రభుత్వం 6,71,000 కోట్ల రూపాయల అప్పు చేసింది, ఆ అప్పుని వామనుడు లెక్క పెంచినటువంటి సందర్భం ఉందని చెప్తూ తాను చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ 7 నెలల్లో మేము వచ్చిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కొత్త ప్రభుత్వం కూడా 35,000 కోట్ల రూపాయలు ఈ 7 నెలల కాలంలోనే అప్పు చేసింది అని అంటే మొత్తం బడ్జెట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ లో అప్పుల ద్వారా వచ్చేటటువంటి నిధులు అంటే 2,91,000 కోట్ల రూపాయల్లో అప్పుల ద్వారా వచ్చేటటువంటి నిధులు చాలా స్పష్టంగా చెప్పారు. 68,000 కోట్ల రూపాయలను మేము రుణ వితరణ సేకరణ చేస్తామని చెప్పారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో మనం అప్పు చేయకుండా ప్రభుత్వాలు, ఇవాళ ప్రపంచంలో అదే పరిస్థితి, దేశంలో అదే పరిస్థితి ఉంది, రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో బట్ అప్పు మనం మినిమైజ్ చేసుకుంటూ రావాలంటే మీకు ఆదాయం పెరగాలి కదా. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచకుండా ఇన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు 6 గ్యారంటీలను అమలు చేయాలి, 5 డిక్లరేషన్లు అమలు చేయాలి, 420 హామీలను అమలు చేయాలి. ఇంత పెద్ద వెల్ఫేర్ ఇవ్వాల్సినటువంటి క్రమంలో మీరు చూడండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 6 గ్యారంటీలకు 53,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి అసలు స్పష్టంగా చెప్పలే, దగ్గర 80,000 కోట్ల రూపాయలు కావాలా ఈ ఒక్క 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి. 80,000 కోట్ల రూపాయలు కావాలి. రెండోది రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కావాలి. తర్వాత మీకు కీలకమైనటువంటి రైతు భరోసాకు గానీ, కీలకమైనటువంటి దళిత బంధుకు గానీ, కీలకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గానీ పెద్ద ఎత్తున డబ్బులు కావాల్సినటువంటి ఈ సందర్భంలో అప్పులు చేయకుండా ఉండేటటువంటి మార్గం లేదు. కాకపోతే అప్పుల రేషియోని జిఎస్డిపిలో అప్పు రేషియో పర్సంటేజ్ పెరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక ఫెసిలిటీ ఏంటంటే రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఆ వడ్డీ లేనిటువంటి రుణాలను 1.50 లక్షల కోట్లు పెట్టింది. ఆ సౌకర్యాన్ని కొంత ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇది ఒకటైతే. రెండోది ఇంకా మీరు ఇందాక స్కిల్ డెవలప్మెంట్ మీద అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ యూనివర్సిటీ కాదండి, ఇటీవల ఒక ప్రోగ్రామ్ పెట్టారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్నారు. ఇదే సెంట్రల్ బడ్జెట్ లో కూడా 1000 ఐటీఐలను అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సౌకర్యాలను కనుక మనం ఉపయోగించుకోగలిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ద్వారా నిరుద్యోగ పరిష్కారం చూపెట్టారు. ఓకే రామరెడ్డి గారు, అంటే ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం తీసుకురాబోతున్నట్టుగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా పదే చెప్తున్నారు.
అయితే ఆ విధానం ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రధానంగా 6 అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ 6 అంశాల మీద దీన్ని ఫోకస్ చేస్తున్నట్టుగా త్వరలో చేస్తామన్నారు. అది ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు సార్? ఎస్పెషల్ ఏంటంటే మన రాష్ట్రంలో పారిశ్రామిక విధానము అంత గ్రేట్గా లేదు. when you కంపేర్ విత్ అదర్ స్టేట్స్ చూసుకుంటే పరిశ్రమలు ఇండస్ట్రీస్ అంటాము, మనకు ఓన్లీ బయో ఒకటి ఉంది, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆటోమొబైల్ అనగానే మనకు చెన్నై గుర్తుకొస్తుంది. సో అలాగా ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. సో దే స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆల్సో, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, అంటే ఆటోమొబైల్ చూసుకుని ఎలక్ట్రిక్ మీద బాగా ఫోకస్ ఉంది. అది ప్లస్ అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా మంచి అంటే చాలా విద్యావేత్త, కొంచెం నాలెడ్జ్ బాగుంది కాబట్టి వారు కూడా ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తూ నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ కూడా అనేది రెడ్ కార్పెట్ వెల్కమ్, అంటే టీఎస్ ఐపాస్ ద్వారా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ గా వచ్చేసి అంటే చాలా వెసులుబాటు కల్పించారు. ఆ పాలసీ అలాగే ఉంది. ఇంకా కూడా అంటే నేనేమంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అనే ఒక మెసేజ్ బయటికి పోవాలి. అది అంటే దే ఆర్ ఇన్వైటింగ్ ద ఇండస్ట్రీస్. మీరు చూసారు కొన్ని ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్ లేకుండా టాటా వాళ్ళు కోల్కతాలో ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే అక్కడ లేకుండా వచ్చేసి గుజరాత్కి వెళ్ళిపోయింది. సో అట్లా కొన్ని జరుగుతుంటాయి అన్నట్టు. మనము వీ హ్యావ్ టు అంటే క్యాప్చర్ ద ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు కేటీఆర్ గారు లాస్ట్ టైం ఒకటి కేరళలో వాళ్ళు పెట్టలేకపోతుంటే ఆయన పోయి స్పెషల్ ఫ్లైట్లో పోయి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చేసి వరంగల్లో ఒక ఇండస్ట్రీ సెటప్ చేస్తున్నారు. అంటే ఒక పాజిటివ్ అంటే మెసేజ్ హ్యాస్ టు గో, అరే ఎస్ దిస్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వైటింగ్ ద ఇండస్ట్రీస్. ఇప్పుడు రేపు సీఎం గారు అమెరికా వెళ్ళినా కానీ అంటే ఏమంటారంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. ఎస్ వీఆర్ వెల్కమింగ్ యూ, ద వే టు రిసీవ్ దెమ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎవరు ఫ్రీగా అడగరు మనకు, ఎందుకంటే కాకుండా ఏంటంటే వాళ్ళకు హ్యాసిల్ ఫ్రీ ఉండాలి. నేను ఒక 1000 కోట్లు ఇక్కడ పెడుతున్నా అంటే దానికోసం అప్రూవల్ కోసమే ఒక 6 నెలలు ప్లస్ ఏదో ఇబ్బంది, అంటే భూ వివాదాలు అనుకోండి, రకరకాలు ఏదో ఉంటాయి. మేము చూస్తుంటాం కదా, మేము ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నప్పుడు అడ్వాన్స్లు ఇచ్చేసి కూర్చుంటూ అన్ని చేస్తాము. తీరా ప్రాజెక్ట్ లాంచ్ చేసేసరికి ఏదో సమస్యలు వస్తాయి, టైం అంతా వేస్ట్ అవుతుంటుంది. అది లేకుండా కొంచెం పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకురావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద బడ్జెట్ పైన భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది ప్రజలు కోరుకున్న బడ్జెట్ అని చెప్తుంది, విపక్షాల నుంచి మాత్రం విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. మొత్తం ఇది చెప్తున్నది అంకెల గారడికి లాగా కాకుండా పూర్తి స్థాయిలో అమలు కావాలని మాత్రం అందరూ ఆశిస్తున్నారు.